ఇక 10,000 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరి. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసుల నయా దందనట. రెండోసారి దొరికితే రెట్టింపు నగదు ఇవ్వాలన్నట. ఇక పశ్చిమ మండలంలోని ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు. 14 పెట్టు, 10,000 రూపాయలు 4 బిర్యానీ ప్యాకెట్లు, దాంట్లో నీళ్ళ బాటిల్ వద్దా? నీళ్ళ బాటిల్ కూడా పెట్టాలిగా, నీళ్ళ బాటిల్ లేదంటే మందు బాటిల్ కూడా ఒకటి ఇవ్వపోయింది పోలీసు వాళ్ళకు. ఈ పని ఏం మనుషులు రా నాయన. ఇక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ సిబ్బందిపై ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వేటు వేస్తున్న, మరోవైపు కొంతమంది పోలీసు అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ అక్రమ దందాలపై దక్కేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఓ సరికొత్త దందాకు తెర తీయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిని పక్కకు తీసుకెళ్లి కేసులు రాయకుండా చూస్తామని 10,000 4 బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించే విధంగా బేరం కుదుర్చుకొని వదిలేస్తున్నారు. ఆ అక్రమ దందా ఖరీదైన పశ్చిమ ప్రాంతం అంటే వెస్ట్ జోన్ లో విఐపి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నట్లు తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకే వ్యక్తి రెండోసారి పట్టుబడినట్లు తేలితే పోలీసుల సెటిల్మెంట్ రెట్టింపుతో ఉన్నట్లు సమాచారం. ప్రతి వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 నుంచి 8 వాహనాలు స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్ సమీపంలో మరో చోట పార్క్ చేసి అక్కడ ఓ పైలట్ ను కాపలా ఉంచుతారు. మరుసటి రోజు వాహనదారులను పిలిచి బెదిరించి తమ అక్రమ దందాను నడిపిస్తున్నారు. వారే వా, ఏం పోలీసులు రా నాయన మీరు. పక్కన ఓ పార్క్ పెట్టి ఆడ పెట్టేసి ఆడో పైలట్ను పెట్టి ఇక 10,000 రూపాయలు 4 బిర్యానీ ప్యాకెట్లు పంపి రెండోసారి దొరికితే 20,000 8 బిర్యానీ ప్యాకెట్లు ఏమో పాపం, 2 నీళ్ళ బాటిల్ ఏమో, ఒక ఫుల్ బాటిల్ ఏమో. వాహనదారుడి స్థాయిని బట్టి 10,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఓ ఘటన ఎస్బీ అధికారులు సైతం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్లో ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కడంతో ఇదే అదునుగా భావించిన ఎస్ఐలు కానిస్టేబుల్ రెచ్చిపోయి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ అక్రమాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 2 ఎస్ఐలు ప్రాంతాలను సెక్టార్లుగా విభజించుకొని పబ్బులు వ్యాపార సముదాయాల వద్ద నెలవారీ మామూలు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే స్టేషన్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ ఆర్ఎస్ఐ వసూళ్లలో నెంబర్ 1 అని పోలీస్ శాఖలోనే చర్చించుకుంటున్నారు. ట్రోయింగ్ వాహనం ఇన్ఛార్జిగా ఉన్న సదరు ఎస్ఐ ఖరీదైన వాహనాలకు వీల్ లాగులు వేసి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిని ట్రోయింగ్ నుంచి తప్పించి మరో విభాగానికి మార్చారు. అయినా అతని వేధింపులు తగ్గడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కాడు. మద్యం తాగినట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. 2 రోజుల తర్వాత స్టేషన్కు వచ్చి ఎస్ఐని కలవాలని సూచించారు. ఆ వ్యక్తి 2 రోజుల తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్ళగా కేసు రాయలేదు కాబట్టి కొంత నగదు ఇస్తే సర్దుబాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. చివరికి 10,000 ఇచ్చి 4గురికి బిర్యానీ తెప్పించండి అన్నారు. అంతే. ఆ తర్వాత ఎటువంటి కేసు లేకుండా వాహనాన్ని ఇచ్చేశారు. వారే వా, అంతే జబర్దస్త్ రా నాయన నువ్వు. 2 స్నేహితులు కుకట్పల్లిలో ఓ పార్టీకి హాజరై జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 డైమండ్ హౌస్ మీదుగా బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి శ్వాస పరీక్ష చేయగా 160 పాయింట్లు వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ సదర్ వ్యక్తి ఆధార్ను పరిశీలించగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లు తేలింది. వెంటనే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేసి కేసు రాస్తున్నాం, స్టేషన్కి రండి అని పిలిచారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ యువకుడిని బెదిరించి 22,000 తీసుకొని భోజనం తెప్పించుకొని కేసు లేకుండా. నిజంగా చాలా కేసులు. ఇప్పుడు పోలీసులే దొంగలైతే ఎవరికి చెప్పుకోవాలి? ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టుకోలేదు అంటారు. మరి పోలీసులలో దొంగలు ఉంటే ఇటువంటి పోలీసులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి కదా. ఇంకో శాఖ నుంచి ఈ శాఖ నుంచి తప్పిస్తే ఇంకో డిపార్ట్మెంట్కి పోయి వాడు అదే చేస్తాడు. మళ్ళీ వీళ్ళు బలంగా ఎక్కడ కొడతారంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఇక మీరు జైలుకోవాలి, ఇక మిమ్మల్ని తీసుకుపోతున్నామన్న ఒక బెదిరియంగానే పాపం వాడు భయానికి గురవుతాడు. ఇప్పుడు ఇక మళ్ళా కేసు రాసుడు ఆడ ఏంది పనిష్మెంట్లు సిగ్నల్ దగ్గర మాస్కులు కట్టుకొని పెట్టిస్తున్నారు. వాళ్ళు సరే తాగిళ్ళు దొరికిళ్ళు, అంతకన్నా దొంగలు పోలీసు వాళ్ళు కాదా? లంచాలు తీసుకుంటున్నాడు దొంగనే కదా.
మరి లంచం తీసుకున్న దొంగను కూడా అదే సిగ్నల్లా కాకి యూనిఫామ్ వేసుకొని ఇట్లా పట్టియాలి కదా, ఇది కదా పవర్. ఎటు పోతుందా పాపం వీళ్ళు ఏం చెప్తారు, జైలు కూడా అవుతుందేమో అని చెప్పేసి ఎంబటిని అప్పో దొంగ లెక్కన అప్పో 10,000 రూపాయలు 4 బిర్యానీ ప్యాకెట్లు, 22,000 రూపాయలు 4 బిర్యానీ పొట్లాలు, మందు కూడా తెప్పించుకోపోయాను రూమ్లా. సిగ్గులేని అరే, ఒక్కొక్క పోలీస్ ఆఫీసరు యూనిఫామ్ వేస్తే పేద ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు బిడ్డలు. మిమ్మల్ని చూసుకొని ఆదర్శంగా తీసుకోవాలా? చాలా దారుణం ఇది.